పార్లమెంట్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా అంబేద్కర్ను అవమానించేలా మాట్లాడారంటూ నిరసనకు దిగారు మాల సంఘ నేతలు. అమిత్ షాను బర్తరఫ్ చేయాలంటూ రాష్ట్ర మాలల ఐక్యవేదిక, మాల సంఘాల జేఏసీ, మాల మహానాడు ఆధ్వర్యంలో బీజేపీ రాష్ట్ర కార్యాలయాన్ని ముట్టడించారు. పోలీసులు వారిని అరెస్టు చేసి స్టేషన్కు తరలించారు. రిజర్వేషన్లు ఎత్తేసేందుకు బీజేపీ కుట్ర చేస్తోందని, దళితులను విడదీయాలని చూస్తున్న బీజేపీకి ప్రజాక్షేత్రంలో బుద్ధి చెప్తామన్నారు నేతలు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి యావత్ అన్ని మాల సంఘాలన్నీ కలిపి ఈరోజు మాల సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో మొన్న ఏదైతే కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు అంబేద్కర్ను మరి వెటకారంగా మాట్లాడి అవమానపరిచినందుకు నిరసనగా 15-20 రోజులు కూడా మా దళిత సంఘాలు, ముఖ్యంగా మా మాల సంఘాలన్నీ కూడా వెయిట్ చేసినాయి. రేపో మాపో క్షమాపణ చెప్తాడనుకున్నాం, మనస్తాపం చెందుతాడనుకున్నాం. కానీ మనువాద బీజేపీ నాయకులు, కరుడుగడ్డ మరి దళిత వ్యతిరేకులు బాబాసాహెబ్ అంబేద్కర్ను మరి మాట్లాడినా అవమానపరిచిన ఇప్పటి వరకు కూడా ఒక్క భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి మంత్రి కానీ ప్రధానమంత్రి కానీ స్పందించలేదు. దానికి నిరసనగా ఇవాళ దేశంలో ఉన్నటువంటి మరి అంబేద్కర్ అందరితో కలిపి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కేంద్రం ఏదైతే హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయాన్ని తెలంగాణ మాల సంఘాలన్నీ కూడా ఇలా ముట్టడించినాయి. మరి ముట్టడించిన తర్వాత మరి అందరినీ కూడా తీసుకొచ్చి ఇలా కంచన్బాగ్ పోలీస్ స్టేషన్లో మా మాల సంఘాల నాయకులందరినీ కూడా ఇక్కడ అరెస్ట్ చేసి నిర్బంధించినారు. అంబేద్కర్ అవమానపరిచిన అమిత్ షాను మేము అరెస్ట్ చేయమంటున్నాం, లేదా ప్రధానమంత్రి గారు జోక్యం చేసుకొని తొలగించమంటున్నాం. మరి ఇవన్నీ కూడా కాకుండా మరి మేమైతే నిరసన తెలుపుతా ఉన్నామో, ఏదైతే రాజ్యాంగంలో కల్పించిన హక్కు ప్రకారం మేమంతా మాల సంఘాలన్నీ నిరసన తెలుపుతా ఉన్నామో, మమ్మల్ని బలవంతంగా తీసుకొచ్చి అరెస్ట్ చేయడం అనేది ఎంతవరకు న్యాయమో ఈ ప్రభుత్వాలు ఆలోచించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.